హాయ్ నమస్తే. ముఖ్యంగా నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గన్పూర్ సభలో మాట్లాడిన దానికి నేను పూర్తిగా స్వాగతిస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర జాతి పితలుగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయశంకర్ గారుని గుర్తించాలని ప్రకటించినందుకు చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారికి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి, కేసీఆర్ గారికి మధ్య తేడా ఏంటంటే వీళ్ళు పదవులు ఆశించకుండా ఉద్యమం చేసిండు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయశంకర్ గారు 1969 నుండి 1969 నుండి 2000 చివరి శ్వాస వరకు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం చూడకుండానే కనుమూయడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ విద్యార్థులు ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1969 నుండి 2011 వరకు చనిపోయేంత వరకు తెలంగాణ రాష్ట్రం గురించి పరితపించిపోయి తన మంత్రి పదవి, స్పీకర్ కు ఇలా అన్ని పదవులకు తృణప్రాయంగా విసిరేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం రావాలని 97 ఏళ్ల వయసులో ఢిల్లీలో దీక్ష చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీని, జయశంకర్ గారిని తెలంగాణ జాతి పీతలుగా గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క మనవి తెలియజేస్తున్నాను. నిన్న ప్రకటించినందుకు చాలా సంతోషకరం, కానీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, వీళ్లను జాతిపితులుగా గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారినిగా నేను సవినయంగా కోరుకుంటున్నా.